మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అనేక హామీలు ఇచ్చారు. వీటిలో ముఖ్యమైనది వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు. ఇప్పుడు ఈ పెన్షన్ల భయం కూటమికి పట్టుకున్నదా అంటే అవుననే సమాధానం వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన బాబు పెంచినట్టు పెంచి ప్రతి నెల ఎవరి ఇంటికో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచుతూ ఉన్నాడు బాబు గారు. ఇంతవరకు బాగా ఉంటే పెన్షన్లు 66 లక్షల పెన్షన్లు ఉంటే ఇందులో ఇప్పటికే 6 లక్షల పెన్షన్లు తీశారని ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు రీవెరిఫికేషన్ చేస్తాం, అసలు అనర్హులందరికీ జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చాడు అంటూ వీరు ఒక రీవెరిఫికేషన్ అని పెట్టి కొన్ని లక్షలాది పెన్షన్లు తీసేశారు. ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ ఉంటే ఈ పెన్షన్ భయం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పట్టుకున్నది. మరి తిరిగి వీళ్లకు పెన్షన్ ఇస్తారా, లేదంటే ఇక వీరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని వదిలేస్తారా అనేది చూడాలి.